వరంగల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షాలకు తోడు పైనుంచి వస్తున్న వరదతో కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇళ్లను వరద చుట్టుముట్టింది. దీంతో బయటకు రాలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. వరద రాకుండా చర్యలు తీసుకోవాలని గతంలో అనేక సార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. అయినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక వరద ప్రభావంపై హన్మకొండలోని ఇందిరమ్మ కాలనీ నుంచి మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. కారు మబ్బులు కమ్ముకొస్తే చాలు ఓరగల్లులోని స్లమ్ ఏరియా ప్రాంత వాసులు వణికిపోతున్న పరిస్థితి కనబడుతుంది. వర్షాలు వస్తే కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మనం ప్రస్తుతం హన్మకొండలోని ఇందిరానగర్ కాలనీ వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఈ ఏరియాలో ఇందిరమ్మ కాలనీలో దాదాపు 300-400 గృహాలు ఉంటాయి. ఈ గృహాలలో సైడ్ డ్రైన్స్ నుంచి పోయేందుకు బయటికి వెళ్లేందుకు ఈ డ్రైనేజీ నిర్మాణం లేకపోవడం వల్ల పైనుంచి ఎగువ నుంచి వచ్చిన వరదతోటి మొత్తం కాలనీలన్నీ జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా ఇళ్లను మొత్తం నీరు చుట్టేయడంతో ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మొత్తం ప్రజలంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొందరు బయటికి వెళ్ళాలంటే కూడా బయటికి వెళ్ళలేని నీటిలోని రాలేక ఇండ్లకే పరిమితమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఇందిరమ్మ కాలనీ వాసులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఈ వరద ఎప్పటి నుంచి వస్తుంది? ఎప్పుడైనా బయటికి వెళ్తుందా? చాలా వర్షం వచ్చినప్పల్లా ఇదే ఇబ్బంది అవుతుంది. బయటకు వెళ్ళాలన్నా చాలా కష్టం. పాల ప్యాకెట్లు అట్లా ఇట్లా మాకు బయటికి రావాలంటే అలా పాములో తేల్లో వస్తాయని అదే భయం అవుతుంది. చాలా వరకు అందరూ ఇళ్లలోనే ఉంటున్నాం. ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ? 300 మంది దాకా ఉంటాం. ఇప్పుడు అధికారులు కానీ ఇప్పుడు ఇళ్లలో ఉంటారు కదా, ఎప్పుడన్నా అధికారులు వచ్చిందా ఈ వాటర్ పోయడానికి? ఏమన్నా చెప్పిరా? లేదు, చెప్పలేదు, ఎవరు రాలేదు. ఇక ఇది ఎప్పటికి ఇట్లనే వస్తూనే ఉన్నాయి. అదే కష్టాలు పడుకుంటే అట్లనే ఇంట్లో ఉంటా ఉన్నాం అంతే. మీరు చెప్పండి, ఎట్లా? ఇక్కడ వర్షాలు పడేపల్లా ఒక ఊరు లెక్క కాదు కానీ మొత్తం చెరువు లెక్క అయిపోయింది. మామూలుగా చినుకులు వచ్చుకుంటూనే ఒక అర్ధగంట సేపట్లనే చెరువు లెక్క అయిపోతుంది. ఇది రాత్రి అయితే మామూలుగా పడ్డది, తెల్లవారేసరికి మొత్తం చెరువు లెక్క అయిపోయింది కాలనీ. కానీ స్థానిక మన నాయన ఎమ్మెల్యే గారు పట్టించుకొని ఇందిరమ్మ కాలనీ కదా, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వంలోనే ఇది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని రోడ్లు కానీ మా సైడ్ డ్రైనేజ్ కానీ కొద్దిగా ఇంట్రెస్ట్గా పెట్టి కాలనీ వాసులను రక్షించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటాం. ఇక్కడ ఏమైనా నిర్మాణాలు విషయంలో కానీ సైడ్ డ్రైనేజ్ విషయంలో అధికారులు చెప్పారా? వాళ్ళు ఏం చెప్పలేదు. చేస్తా అంటే వాళ్ళు మా పెద్దలు ఇక్కడ అధ్యక్షులు మా నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికెప్పటికీ అడుగుతా ఉన్నారు, అది చేస్తా అన్నా చేయడం లేదు, ఏం లేదు. వెనకట వేసిన అంట వచ్చినావా ఆ టైప్ అయిపోతుంది. కొద్దిగా ఇంట్రెస్ట్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయి కొద్దిగా నిర్మాణం చేయించాలి, రోడ్లు వేయించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ఇది ఎప్పటి నుంచి ఉంటుంది సార్? 2009 నుండి కాలనీ నిర్మాణం జరిగింది సార్. ఇక్కడ 2009 నుండి కాలనీ నిర్మాణం జరిగింది సార్. దాదాపు 2000 ఇల్లు ఫ్లాట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ 300 ఇల్లులు ఇప్పుడు నిర్మాణం అయ్యి నివసిస్తున్నారు. దాదాపు వర్షం వస్తే సార్ కనీసం డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు సార్. 200 మీటర్లు ఇప్పుడు నిర్మాణం జరిగింది సార్. 300 మీటర్లు ఇంకా మంజూరయ్యి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోపోయినాం. 2 నెలలు 3 నెలలు అని ఎమ్మెల్యే గారు చెప్తూనే ఉన్నారు, కానీ శాంక్షన్ అయితే లేదు, మంజూరు చేస్తలేరు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి సార్. డ్రైనేజ్ వ్యవస్థ లేక మాకు నానా ఇబ్బందులు అవుతున్నాయి సార్. ఇది మెయిన్ మేజర్ పన్స్. చెప్పండి, ఎప్పటి నుంచి ఇట్లా ఉంటుంది? ఇప్పుడు గత 2019 నుంచి అలాట్మెంట్ నుంచి ఇక్కడ మేము బతున్నాం. 300 కుటుంబాలు పైగా ఇక్కడ నివసిస్తారు. 2600 ఫ్లాట్లు ఇక్కడ వైఎస్ రాజశేఖర. ఇప్పటి వరకు కనీసం ఒక సీసీ రోడ్డు నిర్మాణానికి ఒక 200 మీటర్ల కోసం 15 సంవత్సరాలు పట్టింది. ఒక డ్రైనేజీ నీళ్ళు పోవడానికి 3 వంతుల నీళ్ళు బయట నుంచి వస్తే 1 వంతు నీళ్ళు బయటకు మాత్రం వెళ్ళిపోతాయి. చెరువు నిండినదే వెనక దాన్ని పైకి వచ్చి ఇది పరిస్థితి. సాయంత్రం అయిందంటే పాములు, తేళ్లు, పిల్లలు 2 కిలోమీటర్ల వ్యవస్థలకి నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్న పిల్లల నుంచి ఒక గంటలనే వర్షానికే ఈ పరిస్థితి వచ్చి ఇప్పుడు వచ్చింది. ఇప్పటి వరకు అధికారి కానీ ఎవరు కానీ ఏమైంది అడిగే వాళ్ళు కానీ, మేము తిరిగి వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్కి 10 సార్లు గ్రీవెన్స్ వెళ్ళిపోతాం. కలెక్టర్ ఆఫీస్ రేపు వస్తాం, చేస్తాం, పోతాం. ఇంత కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి సహాయ సహకారాలు కానీ ఎవరు ఏది ఇప్పటి వరకు లేదు. ఇది పరిస్థితి. మొత్తానికి కాలనీలో ఇక్కడ గతంలో సైడ్ డ్రైన్ నిర్మాణం చేయాలని అధికారులను కోరినప్పటికీ ఇప్పటికి మాత్రం కూడా సైడ్ డ్రైన్ లేకపోవడం వల్ల ఎగువ నుంచి వచ్చే వరద తోటి మొత్తం చెరువులాగా మారిపోయింది. ఈ పరిస్థితి ఇట్నే ఉంటే మేము అక్కడి ఈ కాలనీలలో నుంచి బయటికి రావాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సైడ్ డ్రైన్ నిర్మాణం చేసి ఈ నీరు బయటికి వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ఇందిరమ్మ కాలనీ వాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.